guys, welcome to my channel Mumbai Masakali in Thailand. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నా తెలుసా? Welcome to Floating Market Bangkok. ఫ్లోటింగ్ మార్కెటా అదేంటి అని అనుకుంటున్నారు కదా. ఫస్ట్ నేను కూడా అట్లనే అనుకున్నా, తర్వాత అర్థమైంది ఏంటంటే ఏం లేదు, ఇది ఒక షాపింగ్ ఏరియా అనమాట. మన దగ్గర షాపింగ్ లేన్స్ అట్లుంటాయి కదా, ఈ పక్కన లేన్ ఆ పక్కన లేన్ అన్ని షాపింగ్ ఎట్లుంటాయో సేమ్ ఇది కూడా అంతే. కాకపోతే అక్కడ నడుచుకుంటూ షాపింగ్ చేస్తాం, ఇక్కడనేమో పడవలో కూర్చొని షాపింగ్ చేస్తాం, బోట్లో షాపింగ్ చేస్తాం. మనం కనీసం దిగాల్సిన అవసరం కూడా లేదు, వాళ్ళే మన దగ్గరకు వస్తారు, లేదంటే మనమే షాప్స్ దగ్గరికి వెళ్తాం. ఇంట్రెస్టింగ్ ఉంది కదా. చలో మరి షాపింగ్ చేసేద్దామా. దానికన్నా ముందు మీకు ఒక పాయింట్ చెప్పాలి, ఏంటంటే ఇప్పుడు మనం ఉన్న ఫ్లోటింగ్ మార్కెట్ పేరు డామినన్ సాధోక్ ఫ్లోటింగ్ మార్కెట్. దాన్ని కరెక్ట్ అంటున్నా లేదా నాకు తెలియదు. అక్కడ బోర్డు మీద ఫ్లోటింగ్ మార్కెట్లో ఎఫ్ మిస్ అయింది, అది ఫ్లోటింగ్ మార్కెట్ కాదు, ఫ్లోటింగ్ మార్కెటే. ఇప్పుడు నేనున్న ఫ్లోటింగ్ మార్కెట్ బ్యాంకాక్లోది. ఇది కాకుండా పట్టయాలో కూడా ఉంటుంది అన్నమాట, ఇంకో ఫ్లోటింగ్ మార్కెట్ ఉంటుంది. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అని అంటే, ఇది ఒరిజినల్ ఫ్లోటింగ్ మార్కెట్. ఇలా వాటర్లో బోట్ వేసుకొని పోవాలి. ఈ ఫ్లోటింగ్ మార్కెట్ బ్యాంకాక్ నుంచి కొంచెం దూరంలో ఉంటుంది, అంటే రావడానికి ఒక 1.5 hour టైం పడుతుంది. మేము పొద్దున్నే వచ్చినాం. షాప్స్ అన్నీ ఓపెన్ ఉన్నాయా లేకపోతే షాప్ వాళ్ళని మేమే లేపాలా కూడా అర్థం కావట్లేదు. సో ఇప్పుడే తీస్తున్నట్టున్నారు అన్ని షాప్స్. ఇట్లా కనిపిస్తుంది కదా, అట్లా ఉంటాయి అన్నమాట షాప్స్ పక్కన సైడ్స్లో. మన బోట్ దాని దగ్గరికి వెళ్తుంది. మనం కావాలి అని అంటే ఎక్కడన్నా ఆపమనంటే ఆపుతున్నారనమాట, అప్పుడు కొనుక్కోవచ్చు. ఈ ఫ్లోటింగ్ మార్కెట్స్ సౌత్ ఈస్ట్ ఏషియాలో చాలా కామన్ అంట. నేనైతే ఫస్ట్ టైం విన్నా కాబట్టే గూగుల్ చేసిన ఏంటి అనేది. సో నాకు కూడా అక్కడ చదివిన పాయింటే చెప్తున్నా నేను, సౌత్ ఈస్ట్ ఏషియాలో కామన్ అని చెప్పి. కొందరు దీన్ని ఫ్లీ మార్కెట్ అని కూడా అన్నారు, బట్ ఏమో నాకంత ఫ్లీ మార్కెట్ లాగా ఏం అనిపించలేదు. ఎందుకంటే ఫ్లీ మార్కెట్ అంటే కొంచెం యూజ్డ్ క్లాత్స్ లేదంటే యూజ్డ్ ఐటమ్స్ అమ్ముతారు అని అంటారు కదా, బట్ ఇదైతే నాకు అట్లా అనిపించలేదు. అంతే, ఇదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, అంతే, ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ అనాలి అంతే. ఎందుకంటే వాటర్లో షాపింగ్ చేయడం ఏంటి, ఇలా బోట్లో తీసుకొచ్చారు. పక్కనే షాప్స్ ఉంటాయి, ఇక్కడ కావాలనుకుంటే అక్కడ ఆపేసి కొనుక్కోవచ్చు. మేము మార్నింగ్ వెళ్ళినాం కాబట్టి అప్పుడప్పుడే కొన్ని షాప్స్ తీస్తున్నారు, కొన్ని ఆల్రెడీ తీసిండ్రు. షాప్స్ అయితే మంచిగా ఉన్నాయి, మీరు అక్కడ చూస్తున్నారు కదా, మంచి పెయింటింగ్స్, హ్యాండ్మేడ్ బ్యాగ్స్. అరే బోటే షాపా, ఇక్కడ చూస్తున్నారు ఆమెని మంచి హాయిగా బోట్లో కూర్చొని అమ్ముకుంటుంది, అటు తింటుంది. మంచిగుందమ్మా నీ పని. ఇట్లా సైడ్కి షాప్స్ ఉంటాయి అన్నమాట. చూడండి, ఆ షాప్స్ కూడా బోట్లోనే ఉన్నాయి, అంటే అవన్నీ వాళ్ళు బోట్లోనే అరేంజ్ చేసుకొని అక్కడ పెట్టుకున్నారనమాట బోట్ని. One the head and the fan. Okay? The saffron. Right? Spicy. అక్కడ షాప్లో చిన్నపిల్లల డ్రెస్సెస్ కనిపిస్తున్నాయి, చూసినరా? అవి థాయిలాండ్ స్పెషల్ కిడ్స్ వేర్ అనమాట. సో కొంచెం మంచిగా అనిపించి మా బుడ్డోని కూడా ఒక డ్రెస్ తీసుకున్నాం అక్కడ సేమ్ షాప్లో. అండ్ ఇక్కడ మీకు అన్నీ దొరుకుతాయి, బట్టలు, షూస్, సోనియర్స్. కానీ ప్రైస్ ఎక్కువ ఉన్నాయి మనం ఉన్నామంటే కదా. డైరెక్ట్ బోట్లో పెట్టుకొని అమ్ముతుంది కదా. హోమ్ డెకోర్ ఐటమ్స్ కానీ హ్యాండ్మేడ్ ఐటమ్స్ కానీ ఎక్కువ కనిపించినాయి నాకు. అసలు థాయిలాండ్లోనే ఈ హ్యాండ్మేడ్ బ్యాగ్స్, టాయ్స్ చాలా ఉండే. చూస్తున్నారా, ఇది కూడా హ్యాండ్మేడ్ షాప్, కానీ చాలా ప్రైస్ ఎక్కువ ఉన్నాయి. అన్నీ కొనుక్కోవాలనిపించింది కానీ
ఫుల్ కాస్ట్ చెప్తున్నారు వాళ్ళు, కానీ బాగున్నాయి కదా. ఇది క్రాకరీకి సంబంధించిన షాప్ ఉన్నట్టుంది కదా, బట్టలు కూడా ఉన్నాయి. మనం వెళ్తుంటే పక్కన ఉంటాయి షాప్స్, అది ఎలా కనిపిస్తుంది అంటే ఇలా కనిపిస్తుంది. ఇక్కడ ఇంకొన్ని షాప్స్ ఓపెన్ అవ్వలేదు, వాళ్ళకి ఇంకా గుడ్ మార్నింగ్ కాలేదనుకుంటా. ఈ షాప్ ఏదో డిఫరెంట్ ఉంది కదా, మొత్తం వుడ్తో చేసినట్టున్నారు. అరే అవి పప్పెట్ షో ఉంటుంది కదా, అవే అనుకుంటా కదా బొమ్మలు, ఆ పైన అన్నీ ఇట్లా కట్టిండ్రు కదా అన్నీ. ఇలాంటి పెయింటింగ్స్ చూసినప్పుడే అనిపిస్తుంది మా కుమారాన్ని ఎందుకు రాలేదా మాతోనని. ఇక్కడ థాయిలాండ్ స్పెషల్ కోకోనట్ ఐస్ క్రీమ్ కనిపించింది, సో బోట్ ఆపమని చెప్పినాం. 100 బాట్ 100 ఉంటుంది 100. కోకోనట్ ఐస్ క్రీమ్. పట్టాయాల ఫ్లోటింగ్ మార్కెట్ ఉండే, బట్ అక్కడ ఉన్న ఫ్లోటింగ్ మార్కెట్ ఫేక్ ఫ్లోటింగ్ మార్కెట్ అంట. అంటే ఇది యాక్చువల్గా ఒరిజినల్ ఫ్లోటింగ్ మార్కెట్. సో మేము అక్కడ స్కిప్ కొట్టేసినాం, ఇక్కడ చూద్దామని చెప్పి. ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. అంటే మేము కొంచెం మార్నింగ్ వచ్చినాం కాబట్టి ఇంకా అన్ని షాప్స్ ఎక్కువ ఓపెన్ అవ్వలేదు, బట్ యా ఇట్స్ గుడ్. అట్లా వాటర్లో తిరుగుతుంటే మధ్యలో గోడల పక్క నుంచి పోతుంటే ఎక్కడ దాన్ని తాకిచ్చి కింద పడేసాడు అని చెప్పేసి భయమైంది. బాగుంది. ఇక్కడ నుంచి యాక్చువల్గా వ్యూ బాగుంది. ఎవరైనా ఇక్కడికి వస్తే మాత్రం ఇక్కడ వెల్కమ్ టు ఫ్లోటింగ్ మార్కెట్ అని చెప్పేసి ఒక దగ్గర ఉంది, ఒక బ్రిడ్జ్ టైప్ ఉంది. ఇక్కడ నుంచి వచ్చి చూడండి, చాలా బాగుంది వ్యూ. షాప్స్ దగ్గరికి వెళ్తుంటే మనం అటు షాప్స్ లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదు, వాళ్ళే బోట్ ని లాక్కుంటున్నారు అనమాట, దగ్గరికి లాక్కొని తీసుకోమని అంటున్నారు. అక్కడ షాప్స్ దగ్గర తీసుకునే అప్పుడు కూడా ఫస్ట్ బేరం ఆడడం నేర్చుకోవాలి. ఎంత 950 మనకు చెప్పింది, 750. 750 నేను యాక్చువల్లీ ఇంకా 300కి అడుగుదాం అనుకున్నా, ప్రశాంత్ 350 అన్నాడు. సరే పోనీలే, పొద్దున ఎందుకులే వాళ్ళని ఇబ్బంది పెట్టడం అని చెప్పి 350 పెట్టి కొనుక్కున్నాం. సో వచ్చిన తర్వాత హాఫ్ రేట్ అడగడం బెటర్ అని అనిపించింది నాకు. నిన్న మేము ఒక మాల్కి వెళ్ళుండే, ఆ మాల్లో చూస్తే సేమ్ మేము కొనాలనుకున్న ఐటమ్ ఏదైతుందో అది 300-350 అక్కడ అట్లా ఉండే. సో ఇక్కడ వాళ్ళు చెప్పడమే 900-950 చెప్తున్నారు. వచ్చి చెప్పగానే హాఫ్ రేట్కి ఇయ్యమ్మా అని చెప్పేసి ముందే చెప్పాలి, వాడు ఇచ్చిచ్చును లేకపోతే లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఏం కొనుక్కుంటాము ఏం కొనుక్కోము అనేది పక్కన పెట్టేస్తే, ఈ వాటర్లో షాపింగ్ ఎక్స్పీరియన్స్ కోసం అండ్ ఇప్పుడు నేను నిల్చున్న ప్లేస్ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. ఆ ఎక్స్పీరియన్స్ కోసమన్నా ఇక్కడికి రావచ్చు అనిపించింది. నా ముందు ఇక్కడ బోట్స్ కనిపిస్తున్నాయి కదా, వీళ్ళు బోట్స్లో వెళ్తున్నారు. ఇప్పటివరకు మనం అలాంటి బోట్స్లోనే తిరిగినాం అనమాట. సో బోట్ దగ్గర నుంచి వ్యూ నాకు తెలిసి ఇప్పుడు కనిపిస్తుంది అనుకుంటున్నా. అదేంటి బోట్లోనే మొత్తం షాపింగ్ అని అన్నారు కదా, మళ్ళీ బయటకు దిగినవేంటి అని అనుకుంటున్నారేమో. సో ఇక్కడ మనల్ని ఒక దగ్గర ఆపిండు అనమాట, సైడ్కి బోట్ ఆపేసి ఒక చిన్న కాంప్లెక్స్ టైప్ ఉంది అండ్ అటు సైడ్ కూడా వెళ్ళొచ్చు. బ్రిడ్జ్ ఇప్పటిదాకా మనం ఎక్కిన బ్రిడ్జ్ అదే అనమాట. ఇక్కడ లైవ్ పెయింటింగ్ వేస్తున్నారు. ఏం లైవ్ పెయింటింగ్ వేస్తున్నారు అర్థమవుతుందా మీకు? ఇక్కడ ఫ్లోటింగ్ మార్కెట్కి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, ఫోటో తీసుకున్న వాళ్ళు, వాళ్ళదే అట్లా సైడ్కి ఒక చిన్న ఫోటో పెట్టుకొని లైవ్ పెయింటింగ్ వేస్తున్నారు అన్నమాట. సో ఇట్లాంటి పెయింటింగ్స్ కూడా చాలా కనిపిస్తుంటాయి. ఇప్పటిదాకా అంకుల్ యూ వాంట్ కోకోనట్ ఐస్ క్రీమ్, కోకోనట్ ఐస్ క్రీమ్ అని అడుగుతున్నాడు. బట్ ఆల్రెడీ మనం కోకోనట్ ఐస్ క్రీమ్ తిన్నాం కాబట్టి కాసేపు అయినాక తిందాం. ఇప్పటికైతే కోకోనట్ ప్యాన్ కేక్ తిందాం. అప్పుడప్పుడే వేడిగా వేసేస్తుంది అమ్మమ్మ. సో కోకోనట్ ప్యాన్ కేక్ తిందాం. హే అమ్మమ్మ, ప్లీజ్ టేక్ 40 baht and give me coconut pancake. Thank you. Hot.
coconut pancake. సుషి నేను తిన్నా దీంట్లోనే, సో ఇట్ ఈస్ ఈజీ టు హోల్డ్ కదా. సౌండ్స్ ఏంటి మధ్యలో అని కిస్ చేస్తున్నా ఎవరికన్నా. స్టార్టింగ్లో కొన్ని రూట్స్ పెద్ద పెద్దగానే ఉండే కానీ లోపలికి ఇంక వెళ్ళేసరికి చాలా చిన్నగా అయిపోయినాయి అనమాట రూట్స్ అన్నీ. సో పక్కన ఇక్కడ తగిలిస్తాడేమో అని భయం అవుతుండే. అండ్ ఇంకొకటి ట్రాఫిక్ ఎక్కువ అయిపోయేసరికి మా బోట్ ఇంకొక బోట్కి తగులుతుండే అనమాట. కొంచెం ఇట్లా బోట్ అటు ఇటు షేక్ అయినా కూడా భయం అయింది నాకు. ఓవరాల్గా ఫ్లోటింగ్ మార్కెట్ ఎక్స్పీరియన్స్ అయితే మంచిగా ఉంది. షాపింగ్ కోసం వెళ్ళొచ్చు, అంటే నేను కూడా కొంచెం ఎక్కువ కాస్ట్ ఉన్నా కూడా అదేదో కొనుక్కున్నా, ఫ్లోటింగ్ మార్కెట్లో కొనుక్కొచ్చినాం అని చెప్పేసి గుర్తుండాలి కాబట్టి. అండ్ ఇంకొకటి మా బుడ్డోని కోసం సరే దొరికినప్పుడు తీసేసుకుందాం అని చెప్పేసి ఇక్కడ తీసుకున్నాం డ్రెస్. సో అట్లా చిన్న ఏమో తీసుకున్నా ఇంట్లో కోసం కూడా. ఎంత షాపింగ్ చేసినాం అనేది పక్కన పెడితే, అంటే బ్యాంకాక్ అంటేనే షాపింగ్, బట్ ఇక్కడ షాపింగ్ చేయడం కాకుండా ఆ ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ అని నాకు అనిపించింది. అండ్ అక్కడ దూరంగా కనిపిస్తున్న బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఫస్ట్ నుంచి నేను మాట్లాడుతున్న బ్రిడ్జ్ దాని గురించే. సో ఇప్పుడు మేము రిటర్న్ అయిపోయినాం. సో దాని కింద నుంచి వెళ్ళి రోడ్ దగ్గరికి వెళ్ళిపోతాం. మా క్యాబ్ ఉంటుంది, క్యాబ్ ఎక్కేసి మళ్ళీ మనం నెక్స్ట్ వాటరున్ అండ్ గ్రాండ్ ప్యాలెస్ చూడబోతున్నాం ఈరోజు. సో ఫ్లోటింగ్ మార్కెట్కి బాయ్ చెప్పే టైం వచ్చేసింది. ఇప్పటి వరకు మెల్లగా కింద చుక్క కూడా పైన రాకుండా తిప్పిండు మొత్తం. అయిపోయింది రిటర్న్ అయినామని చెప్పేసి ఫాస్ట్గా తీసుకెళ్ళిపోతున్నాడు. పాపం ఆకలి అవుతుంది కావచ్చు బోట్ డ్రైవర్కి.